కొత్త కెమెరా కింగ్ గా వచ్చిన ఈ ఫోన్ వివో X200 Pro కంటే ఐఫోన్ 16 Pro Max కంటే సామ్సంగ్ S25 Ultra కంటే బెటర్ గా ఉందా? వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో Xiaomi రీసెంట్ గా లాంచ్ చేసిన వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ Xiaomi 15 Ultra కి సంబంధించి ఫుల్ డీటెయిల్ నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియో మొదలెడదాం. అండ్ ఈ మొబైల్ ని అయితే నేను ఆఫ్లైన్ లో పర్చేస్ చేశాను. అండ్ ఆన్లైన్ తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్ లో కూడా ఈ మధ్య మంచి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే నేను పర్చేస్ చేసిన షాప్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పై ఉంటాయి. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ముందుగా అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్ గా చేయను కాబట్టి బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. బాక్స్ లో ఆబ్వియస్లీ మొబైల్ ఉంది, సిమ్ ఇంజెక్టర్ టూల్, USB 2 Type-C కేబుల్, హార్డ్ సిలికాన్ కేస్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డ్, 90 వాట్ చార్జర్ అయితే ఉంది. మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి అయితే ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో రైట్ సైడ్ మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అండ్ యాంటీనా బ్యాడ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి సో ఏమీ లేవు, జస్ట్ యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. టాప్ లో కూడా మనకి ఎలాంటి బటన్ స్పోర్ట్స్ లేవు, యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. బటన్ లో మాత్రం మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ఇది USB 3.2 పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్ ఉంది అండ్ సిమ్ స్లాట్ ఉంది. డ్యూయల్ సిమ్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఐడియా లేకపోతే స్క్రీన్ పై డీటెయిల్ స్పెసిఫికేషన్ వేస్తాను, ఒకసారి వీడియోని పాస్ చేసి అయితే చెక్ చేయండి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే వీళ్ళు గ్లోబల్ గా 3 కలర్స్ తీసుకొచ్చినప్పటికీ ఇండియాలో మాత్రం ఓన్లీ ఈ వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. ఈ డ్యూయల్ టోన్ డిజైన్ వేరియంట్ ని. బ్లాక్ అండ్ వైట్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇండియాలో సేల్ కి లేవు, వస్తాయని కూడా నేనైతే అనుకోవట్లేదు. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. లీకా ఐకానిక్ వింటేజ్ కెమెరా నుండి ఇన్స్పైర్ అయ్యి దీన్ని అయితే డిజైన్ చేశారు. మనం మొబైల్ ని కూడా హారిజాంటల్ గా పెట్టి ఇమేజ్ తీస్తుంటే మనకి DSLR యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడడానికి. నాకు Xiaomi 14 Ultra కూడా దగ్గర 1 ఇయర్ నేను యూజ్ చేశాను. దాంతో కంపేర్ చేస్తే ఇదైతే నాకు చూడడానికి ఇంకా ప్రీమియం గా అండ్ బెటర్ లుకింగ్ గా అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ Xiaomi షీల్డ్ గ్లాస్ 2 అయితే యూజ్ చేశారు. ఇదైతే ప్రెజెంట్ ఇండియాలో బ్లాక్ అండ్ వైట్ కలర్స్, వాటిలో కూడా బ్యాక్ సైడ్ షీల్డ్ గ్లాస్ 2 వస్తుంది. బట్ ఇండియాకి వచ్చిన ఇదైతే మనకి బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ అండ్ పాలికార్బోనేట్ కాంబినేషన్ లో అయితే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ ఏదైతే ఈ సిల్వర్ ఫినిషింగ్ తో ఉన్న ఈ డిజైన్ ఉందో ఈ ఏరియా పాలికార్బోనేట్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఈజీగా స్క్రాచెస్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఏరియాలో వీళ్ళు గ్లాస్ ని వాడి ఉంటే ఇంకా బాగుండు అనేది అయితే నాకు అనిపించింది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.73 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 2K క్వాడ్ కర్వ్డ్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. TCL మ్యానుఫ్యాక్చర్ C9 డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. HDR10+ ని డాల్బీ విజన్ ని సపోర్ట్ చేస్తుంది. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది అండ్ HBM 1000 నిట్స్ అయితే వెళ్తుంది. సో Xiaomi షీల్డ్ గ్లాస్ 2 ప్రొటెక్షన్ అయితే ఫ్రంట్ ఇందాక నేను చెప్పినట్లయితే యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. Xiaomi, Redmi మిడ్ రేంజ్ ఫోన్స్ లోనే మనం డిస్ప్లేస్ ఎక్సలెంట్ గా ఉంటాయి, అలాంటిది ఇది వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్. సో డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, షార్ప్ గా ఉంది డిస్ప్లే అండ్ కాంట్రాస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మీరు డిస్ప్లే సెట్టింగ్స్ లో ప్రిసెట్స్ మోడ్స్ లో ప్రో మోడ్ పెట్టుకోండి, అప్పుడు ఇంకా రిచ్ అండ్ నియర్ యాక్యురేట్ కలర్స్ అయితే కనిపిస్తాయి. ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్, ఫోటోగ్రాఫర్స్, ఇంకా వీడియో ఎడిటర్స్ ఎవరైతే రియలిస్టిక్ కలర్స్ కావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ యూట్యూబ్ లో 4K HDR కంటెంట్ ప్లే చేసి అయితే చూశాను. సో స్మూత్ గా అయితే ప్లే చేస్తుంది. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అన్నారు కానీ నేనైతే 3000 నిట్స్ 100 వరకు అయితే రీచ్ అవ్వడం నోటీస్ చేశాను. అండ్ ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ ఉండడం అయితే చాలా మంచి విషయం. మీరు నెట్ఫ్లిక్స్ లో కానీ హాట్స్టార్ ఇంకా ఏదైనా OTT యాప్ లో డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ పరంగా కూడా నేను ఎలాంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. HBM లో జస్ట్ 1000 నిట్స్ వెళ్తుంది, అదైతే చాలా తక్కువ. 2000 నిట్స్ వరకు అయితే వెళ్ళాలి సో నార్మల్ మోడ్ లో. బట్ 1000 నిట్స్ కొంచెం తక్కువ యాజ్ ఎ నెంబర్ గా. బట్ యూజ్ చేసేటప్పుడు అయితే మీకు ఎలాంటి ఇష్యూ అయితే అనిపించదు అవుట్డోర్ విజిబిలిటీలో, బ్రైట్ సన్లైట్ లో. ఎందుకంటే మేము కెమెరా టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రీమ్ మిడ్ అరౌండ్ 1 PM అట్లా వెళ్ళాం, ఎలాంటి ఇష్యూస్ అనిపించలేదు. అవుట్డోర్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. అండ్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ Xiaomi షీల్డ్ గ్లాస్ 2 ని వీళ్ళు యూజ్ చేశారని చెప్పాను కదా, దాని బదులు వీళ్ళు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ని వాడితే బాగుండేది. సో ఇది కూడా బాగానే ఉంటుంది షీల్డ్ గ్లాస్ 2, బట్ దానంత కాదు, కొంచెం తక్కువ. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, LDAC ఆడియో సపోర్ట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. క్లారిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కావాలంటే ఇక్కడ శాంపిల్ని వినండి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో హ్యూజ్ కెమెరా పంప్లో 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. అందులో 2 చాలా పెద్ద సెన్సార్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. 50MP సోనీ లిట్ 900 సెన్సార్, f1.6 అపర్చూర్తో వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. అండ్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ f2.2 అపర్చూర్తో వస్తుంది Samsung JN5 సెన్సార్. అండ్ 50MP టెలిఫోటో లెన్స్ 3x లెన్స్ IMX858 సెన్సార్ని వాడారు. అండ్ 200MP 4.3x లెన్స్ f2.6 అపర్చూర్తో వస్తుంది. ఇది 1/1.4 ఇంచ్ సైజులో వస్తుంది. ఒక పెరిస్కోపిక్ లెన్స్ ఈ సైజ్ అంటే
సో చాలా పెద్ద సెన్సార్. సేమ్ మనం X200 Proలో కూడా సేమ్ 1/1.4 ఇంచ్ సైజు పెరిస్కోపిక్ లెన్స్ని అయితే చూసాం. ఇందులో కూడా పెద్ద పెరిస్కోపిక్ లెన్స్తో వచ్చింది. సో రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే టైంలో మెయిన్ లెన్స్తో తీసిన ఇమేజెస్ గురించి మాట్లాడుకుంటే ఇమేజెస్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. కొంతమందికి ఇవి నచ్చకపోవచ్చు, బట్ ఎక్కువ మందికి నచ్చవచ్చు. ఎందుకంటే మూడీగా ఒక టోన్డ్ లీకా కెమెరాస్తో తీస్తే ఎలా వస్తాయో అలాంటి ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అంటే కొంచెం ఎడిటెడ్ ఇమేజెస్ లాగా అయితే వస్తాయి. ఎందుకంటే లీకా లెన్స్ అలానే వర్క్ అవుతాయి. అవి కొంతమందికి బాగానే వస్తాయి, కొంతమందికి కొంచెం నచ్చకపోవచ్చు. మెయిన్ సెన్సార్తో ఇమేజెస్ మాత్రం డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, షార్ప్గా ఉన్నాయి. అండ్ కొంచెం టోన్ మాత్రం కొంచెం డిఫరెంట్, మనకి ప్రొఫెషనల్ లీకా కెమెరాతో తీసినట్టుగా ఆ మూడీ టోన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా పోర్ట్రేట్ ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మీరు మెయిన్ లెన్స్తో తీసిన, అలాగే 3x లెన్స్తో తీసిన, లేదు 4.3x పెరిస్కోపిక్ లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది, ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. కాకపోతే స్కిన్ టోన్ స్టిల్ కొంచెం బ్రైట్గా అయితే వస్తున్నాయి. మనం అన్నీ ఆఫ్ చేసినాం, బ్యూటీలో అవి ఆఫ్ చేసినాం, కొంచెం బ్రైట్గా వస్తున్నాయి. నిజానికి మీరు చూసే ఫొటోస్లో ఉన్న స్కిన్ టోన్స్ నాకు చాలా స్వెట్ వస్తుంది. అప్పటికే 132 అవుతుంది, చాలా స్వెట్తో ఉన్నాను. బట్ అయినా కొంచెం బ్రైట్గా వచ్చింది, నాకు నచ్చింది. బట్ నిజంగా నేను అంత బ్రైట్గా లేను, అదే ఫ్యాక్ట్. సో అది Xiaomi 14 Ultraలో నోటీస్ చేశాను, స్టిల్ కూడా ఉంది. ఇంకా వీళ్ళు ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, మెయిన్గా ఇండియన్ స్కిన్ టోన్స్కి. సో ఈ Xiaomi ఫ్లాగ్షిప్ ఫోన్స్ని ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. మేబీ నెక్స్ట్ జనరేషన్ ఫోన్లో సాల్వ్ చేస్తారేమో. బట్ ఇమేజెస్ అయితే మీకు డెఫినెట్గా నచ్చితే అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మ్యాక్రో ఇమేజెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే మనం 4.3x పెరిస్కోపిక్ లెన్స్తో మ్యాక్రో ఇమేజెస్ని అయితే తీయలేము. బట్ 3x లెన్స్తో తీసిన మ్యాక్రో ఇమేజెస్ కూడా చాలా డీటెయిల్గా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన ఇమేజెస్ కూడా చాలా బాగున్నాయి, షార్ప్గా ఉన్నాయి. అండ్ పెద్ద కలర్ షిఫ్ట్ కూడా లేదు మెయిన్ లెన్స్కి, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్కి. అండ్ పెరిస్కోపిక్ లెన్స్తో మనం అప్ టు 120x వరకు జూమ్ చేయొచ్చు. అండ్ మీరు చూడొచ్చు ఎక్కడో పోల్ అయితే ఉంది, ఇది 1x ఇమేజ్. సో 120xలో సేమ్ పోల్ మనకి ఇంత డీటెయిల్గా అయితే ఉంది. సో జూమ్ విషయంలో ఒక కొత్త కింగ్లా అయితే అనిపించింది. నేను S25 Ultra కూడా రీసెంట్గా రివ్యూ చేశాను, దానికంటే నాకు బెటర్ జూమ్ ఫోన్గా అనిపించింది. ఈవెన్ X200 Pro కూడా వీడియో మన ఛానల్లో ఉంది. సో జూమ్ పరంగా వాటికంటే నాకు కొంచెం బెటర్గానే అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ Xiaomi 14 Ultraతో కంపేర్ చేస్తే నాకైతే కొంచెం ఇంప్రూవ్డ్గానే అనిపించింది. సో ఇమేజెస్ చాలా షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి, స్కిన్ టోన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ నాకు Xiaomi 14 Ultra కన్నా బెటర్గా అనిపించింది. బట్ ఇదే బెస్ట్ అని చెప్పలేను ఫ్లాగ్షిప్ ఫోన్స్లో. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్ చేశారు. అండ్ లో లైట్లో కూడా బ్యాక్ సైడ్ డిఫరెంట్ లెన్సెస్లో కొన్ని శాంపిల్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా లో లైట్లో డీసెంట్గా పర్ఫామ్ చేసింది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే అక్రాస్ ద ఆల్ లెన్సెస్ మనం 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, అదైతే చాలా మంచి విషయం. అండ్ అంతేకాదు అన్ని కెమెరాస్లో మనం 4K 60 FPSలో డాల్బీ విజన్లో రికార్డ్ చేయొచ్చు, లాగ్ మోడ్లో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఎవరైతే ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్స్ ప్రొఫెషనల్గా వీడియో షూట్ చేయాలనుకుంటారో మొబైల్తో, వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మరొక మంచి విషయం ఏంటంటే సో 120 FPS వరకు మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు, మెయిన్ లెన్స్తో రికార్డ్ చేయొచ్చు. అండ్ 4.3 పెరిస్కోపిక్ లెన్స్తో కూడా 120 FPSలో అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు, అదైతే చాలా మంచి విషయం. 5x లెన్స్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర iPhone 16 Pro Max ఉంది, దాంతో మనమైతే రికార్డ్ చేయలేము 120 FPSలో, జస్ట్ మెయిన్ లెన్స్కే స్టిక్ అయ్యి ఉంది. బట్ దీంట్లో మెయిన్ లెన్స్ అండ్ పెరిస్కోపిక్ లెన్స్ రెండిట్లో అప్ టు 120 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు, అదైతే చాలా మంచి విషయం. ఒకసారి వీడియో శాంపిల్స్ డిఫరెంట్ లెన్స్ ఇవి నేను ఇక్కడ ప్లే చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈ వీడియో Xiaomi 15 Ultra మెయిన్ లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, ఓవరాల్ వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి. నేను కొంచెం ఫాస్ట్గా నడుస్తాను. ఇది Xiaomi 15 Ultra అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ లైట్ కంట్రోల్ ఎలా ఉంది మీరైతే జడ్జ్ చేయొచ్చు. ఎంత వైడ్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో Xiaomi 15 Ultra 3x లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. జూమ్ లెన్స్లో స్టెబిలైజేషన్ అంత బాగుండదు, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. స్లో మూమెంట్ ఉన్నప్పుడు ఫుటేజ్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది.
అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. ఈ వీడియో Xiaomi 15 Ultra 4.3x లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS అండి. వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. పెద్ద సెన్సార్, సో 100mm లెన్స్, సో 1/1.4 ఇంచ్ సైజ్ సెన్సార్ కావడం వల్ల న్యాచురల్గానే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే రావాలి. వస్తుందా లేదా సో మీరు స్క్రీన్లో అయితే చూసి అబ్జర్వ్ చేయొచ్చు. సో వీలైతే బిగ్ స్క్రీన్లో అయితే చూడండి అండ్ 4K రెజల్యూషన్లో చూడండి ఎంటైర్ వీడియో. సో బెటర్గా అర్థమవుతుంది డీటెయిల్స్, కలర్స్ అంతా కూడా. ఈ వీడియో మూవీ మోడ్లో రికార్డ్ చేయబడుతుంది. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది మీరు జడ్జ్ చేయొచ్చు. చూసారు కదా, వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెయిన్ లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో అయితే స్టెబిలైజేషన్ చాలా బాగుంది. డీటెయిల్స్ అక్రాస్ ద 4 లెన్సెస్ చాలా బాగున్నాయి. షార్ప్గా ఉంది, ఫుటేజ్ క్లీన్గా అనిపించింది. సో పెరిస్కోపిక్ లెన్స్ అండ్ 3x లెన్స్లో మాత్రం మనం స్టెబిలైజేషన్ అంత ఎక్స్పెక్ట్ చేయలేము, జూమ్ లెన్సెస్ కాబట్టి. బట్ స్టిల్ యూజబుల్గానే అనిపించింది. అండ్ వీటిలో సో న్యాచురల్ డెప్త్ ఎఫెక్ట్, బొకే ఎఫెక్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మెయిన్గా ఈ పెరిస్కోపిక్ లెన్స్ ఏదైతే ఉందో 4.3x లెన్స్, సో పెద్ద సెన్సార్ కావడం వల్ల 1/1.4 ఇంచ్ సైజ్ కావడం వల్ల 100mm ఫోకల్ లెంత్తో రావడం వల్ల ఆ బొకే ఎఫెక్ట్ మనకి ఒక ప్రొఫెషనల్ కెమెరాస్తో తీసినట్టుగా అయితే అనిపించింది. వీడియో క్వాలిటీ పరంగా అయితే నాకు బాగా నచ్చింది. బట్ iPhone 16 Pro Maxని బీట్ చేసిందా అంటే ఏదో ఈ జూమ్ లెన్స్లో అయితే ఓకే, బట్ మెయిన్ లెన్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో అయితే స్టిల్ కొంచెం క్వాలిటీ పరంగా వెనకబడి ఉందని అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్గా Xiaomi 14 Ultra నుంచి 15 Ultraకి ఏమైనా ఇంప్రూవ్ అయిందంటే కెమెరాస్ స్లైట్లీ ఒక 10% ఇంప్రూవ్మెంట్ అయితే నేను నోటీస్ చేశాను. మెయిన్గా ఏదైతే పెరిస్కోపిక్ లెన్స్ ఉందో దాంట్లో అయితే నాకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. డెఫినెట్గా కెమెరా పరంగా అయితే పక్కా సాటిస్ఫై అవుతారు. అండ్ కొంతమంది అడగచ్చు X200 Pro బెటరా కెమెరా పరంగా, ఈ Xiaomi 15 Ultra బెటరా అంటే. సో రెండు బాగున్నాయి, కాస్త అటు ఇటు అవుతుంటాయి. బట్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఆప్షన్గా చూస్తే X200 Pro మీకు తక్కువలో వస్తుంది, దగ్గర దగ్గర ఒక 20-30,000 తక్కువలో వస్తుంది. కాబట్టి మీకు అది బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్గా అనిపించవచ్చు. బట్ దాంట్లో ఓవర్ షార్పనింగ్ ఇష్యూ ఉంది, సో ఆర్టిఫిషియల్ షార్పనింగ్ ఇష్యూ ఉంది ఫొటోస్లో. ఇందులో అయితే అది లేదు. సో మనకి ప్రొఫెషనల్ కెమెరాస్కి దగ్గర ఇమేజెస్ని అయితే ఇస్తుంది. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్లీ కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఈ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ చూసాం. ఇందులో కూడా నెక్స్ట్ లెవెల్గా పర్ఫార్మ్ చేస్తుంది. Antutuలో 2.7 మిలియన్ని స్కోర్ చేసింది. అండ్ ఎలాంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ కూడా లేవు, స్టేబుల్గానే ఉంది. అరౌండ్ 85% స్టెబిలిటీని అయితే స్కోర్ చేసింది. అండ్ ప్రాసెసర్కి సంబంధించిన మ్యాక్సిమం పొటెన్షియల్ని యూజ్ చేసే ఎక్కడ కూడా అండర్ క్లాక్ చేయడం లాంటివి అయితే వీళ్ళు చేయలేదు. సో మీరు ఎంత హెవీ గేమ్ చేసినా కానీ, ఎంత హెవీ టాస్క్ చేసినా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ LPDDR5X RAM UFS 4.1 స్టోరేజ్ కావడం వల్ల యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఫ్లూయిడ్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. అండ్ మరొక మంచి విషయం, మీరు ఈ మొబైల్ నుంచి ఏదైనా గేమ్ స్ట్రీమింగ్ లాంటివి చేయాలనుకునే చేసుకోవచ్చు. USB 3.2తో రావడం వల్ల సో మీరు క్యాప్చర్ కార్డ్ పెట్టి స్ట్రీమ్ చేస్తుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు ఇవ్వకపోతుండే USB 2.0 అక్కడికే ఆగిపోతుండే Xiaomi ఫ్లాగ్షిప్ ఫోన్స్లో. ఈ మధ్యకాలంలో అయితే ఇస్తున్నారు. సో USB 3.2 ఈ మొబైల్ ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5410 mAh బ్యాటరీ, 90W వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 80W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ నాకు Xiaomi 14 Ultra 1 year వాడాను, దాంట్లో కొంచెం తక్కువ అనిపించింది. సో ఎవ్రీడే ఈవినింగ్ అయితే ఛార్జ్ పెట్టాల్సి వచ్చేది. బట్ ఈసారి కొంచెం ఇంప్రూవ్ అయింది. స్టిల్ ఇంకొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వచ్చేది ఉండే 5410 mAh బ్యాటరీ కాబట్టి. బట్ హెవీ యూజర్స్కి ఈజీ 1 day అయితే వస్తుంది. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ వాటి గురించి ఈ రోజుల్లో మాట్లాడమంత కరెక్ట్ కాదు. ఎక్సలెంట్గా ఉంది. 21 5G బ్యాండ్స్తో వస్తుంది. 5G కనెక్టివిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. బీయింగ్ ఏ ఫ్లాగ్షిప్ ఫోన్, కాల్ క్వాలిటీ బాగా లేకపోతే ఇంకా అక్కడే మెయిన్ రూట్లోనే ఫెయిల్ అయినట్టు.
బట్ ఇందులో అలాంటివి ఏం లేదు, చాలా బాగుంది. అండ్ Android 15తో వస్తుంది, HyperOS 2.0తో వస్తుంది, 4+6 years అప్డేట్స్, 4 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. బట్ వీళ్ళ అప్డేట్స్ అయితే కొంచెం స్లోగా ఇస్తుంటారు, దాన్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ HyperOS గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ మొబైల్స్లో ఉండే HyperOSతో అయితే కంపేర్ చేయకండి. సో ఇది చాలా ఫ్లూయిడ్గా ఉంది, స్మూత్గా ఉంది, ఎలాంటి యాడ్స్ బ్లోట్వేర్ ఉండవు. సో Xiaomi ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం దీన్ని అయితే వీళ్ళు కస్టమైజ్ చేశారు. అండ్ Xiaomi ఫోన్స్లో జనరల్గా మనం చూసే అన్ని ఫీచర్స్ ఉన్నాయి, లైక్ యాప్ లాక్, యాప్ హెడ్, స్క్రీన్ రికార్డింగ్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ చాలా AI ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ AI రైటింగ్, AI డైనమిక్ వాల్ పేపర్, AI స్పీచ్ రికగ్నిషన్, సో ఇంటర్ప్రెట్ కన్వర్జేషన్ విత్ AI గ్యాలరీ ఎడిటర్, AI ఎన్హాన్స్, AI ఇరేజ్ ప్రో, AI ఫిల్మ్, AI ఎక్స్పాన్షన్, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. బట్ ఇవన్నీ మీకు నిజంగా అవసరమా అనేది చూసుకోండి. ఏ మొబైల్ అయినా, ఏ AI ఫీచర్స్ ఉన్న మొబైల్ అయినా అవి ప్రాక్టికల్గా మీరు డైలీ లేదా కనీసం వీక్లీ వన్స్ అన్న యూజ్ చేస్తారా, లేదా మంత్లీ వన్స్ అన్న వాడతారా, అవైతే గుర్తుపెట్టుకోండి. అండ్ సెన్సార్స్ కూడా అన్ని ఇచ్చారు, దేన్ని కూడా స్కిప్ చేయలేదు. గైరో కూడా ఇచ్చారు, గేమింగ్లో చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫైనల్ వర్డిక్ట్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఒక Xiaomi అనే బ్రాండింగ్ తప్పితే, కొంతమంది ఉంటారు కదా Xiaomi ఫోన్కి గంత డబ్బులు పెట్టుకోవడం అవసరం అనేది తప్పితే పెద్ద కాన్ లేదు. అండ్ మరొకటి, సో ప్రైసింగ్, సో ఆల్రెడీ మనకి వేరే శాంసంగ్, ఐఫోన్ వీటికున్నంత బ్రాండ్ వాల్యూ లేదు కాబట్టి, సో అంత మంచి ఫోన్ తీసుకొచ్చినా, ఇంత మంచి హార్డ్వేర్ ఇచ్చి తెచ్చినా కానీ కొంచెం అగ్రెసివ్ ప్రైస్తో వస్తే ఇంకా మార్కెట్లో సర్వైవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రైస్ రేంజ్లో బడ్జెట్ మిడ్ రేంజ్ వాళ్ళు ఎట్లాగూ సేల్ అవుతుంటాయి, వాళ్ళు ఏదో ఒకటి చేసి అమ్ముకుంటారు. బట్ ప్రీమియం ఫోన్గా వచ్చినప్పుడు, ఆల్రెడీ బ్రాండ్ వాల్యూ పరంగా కొంచెం వెనుకున్నప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్గా తెస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. సో ఇది Xiaomi 14 Ultraతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంతమంది అడుగుతుంటారు కదా, Vivo X200 Pro బెటరా, ఇది బెటరా, సో లేదా S25 Ultra బెటరా, నా రిక్వైర్మెంట్ ఇదని అడుగుతుంటారు కదా. అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీ క్వశ్చన్ కొంచెం క్లియర్గా అడగండి, పక్కా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.